సర్వతోముఖాభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్. పోర్టులు, ఎయిర్పోర్ట్లతో రాష్ట్రం ఆర్థికాభివృద్ధి సాధిస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఈదగాలిలో విశ్వసముద్ర గ్రూపునకు చెందిన వివిధ ప్రాజెక్టులను శుక్రవారం ప్రారంభించారు. ఇథనాల్ ప్లాంట్, నందగోకులం లైఫ్ స్కూల్, సేవ్ ద బుల్, పవర్ ఆఫ్ బుల్ ప్రాజెక్టులను సీఎం ప్రారంభించి పరిశీలించారు. నందగోకులం లైఫ్ స్కూల్ విద్యార్థులతో చంద్రబాబు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ఇప్పుడు పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులతో పాటు కీలక పరిశ్రమలు వచ్చాయి. కృష్ణపట్నం, రామాయపట్నం, దుగరాజపట్నం పోర్టులు జిల్లా అభివృద్ధికి కీలకంగా మారతాయి. జగదర్తి విమానాశ్రయం త్వరలోనే వస్తుంది. బీపీసీఎల్ గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ, క్రిప్కో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ కూడా రాబోతున్నాయి. రాష్ట్ర ప్రగతిలో, రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో నెల్లూరు జిల్లా కీలక పాత్ర పోషిస్తోంది. ఇదే సమయంలో జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడం లేదు. సోమశిల, కండలేరు లాంటి మంచి ప్రాజెక్టులు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. 150 టీఎంసీల నీళ్లు ఈ 2 ప్రాజెక్టుల్లో ఉంటాయి. భవిష్యత్తులో నీటి కొరత లేకుండా ఈ ప్రాజెక్టులో నీటి నిల్వలు ఉంచుతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఏ ప్రాజెక్టులు చేపట్టినా రాష్ట్రానికి ఆర్థికంగా ఉపయోగపడటంతో పాటు పర్యావరణ హితంగా ఉండాలి. ఈ దిశగానే విశ్వసముద్ర 3 ప్రాజెక్టులు చేపట్టింది. 24 ఎకరాల విస్తరణలో ఏర్పాటైన విశ్వసముద్ర బయో ఎనర్జీ ఎథనాల్ ప్లాంట్ రోజుకు 200 కిలోలీటర్ల ఎథనాల్ ఉత్పత్తి చేస్తోంది. దీనికోసం 15,000 టన్నులకు పైగా పాడైన బియ్యం, నూకలు, పంట వ్యర్థాల కొనుగోలు చేస్తోంది. దీనివల్ల రైతులకు మేలు జరుగుతోంది. రైతుల సంక్షేమంతో పాటు ఎథనాల్ తయారు చేస్తూ విశ్వసముద్ర యాజమాన్యం దేశ ప్రగతికి తోడ్పడుతోంది. అలాగే పశు సంపదను కాపాడేందుకు కొత్త ప్రయోగం చేయటం అభినందనీయం. వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన గోవులను సంరక్షిస్తున్నారు. ఒంగోలు జాతి పశువులను సంరక్షించడంపై ప్రత్యేకంగా గోశాల ఏర్పాటు చేయడమే కాకుండా శాస్త్రీయ పద్ధతిలో పునరుత్పత్తికి చింతా శశిధర్ ఫౌండేషన్ పనిచేస్తోంది. పవర్ ఆఫ్ బుల్ అనే విధానంలో విద్యుత్ ఉత్పత్తి చేపట్టడం వినూత్న ప్రక్రియ. ఈ విధానం ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో 5 కిలోవాట్లను ఇన్ హౌస్ అవసరాలకు వినియోగించుకుంటున్నారు. ఇక నందగోకులం లైఫ్ స్కూల్ ద్వారా ప్రతిభ కలిగిన, ఆర్థికంగా వెనకబడిన వారికి ఉత్తమ విద్య అందిస్తున్నారు. సమాజానికి తిరిగి ఇవ్వడం అనే విధానంలో భాగమే P4. డబ్బులు ఇవ్వడం ఒకటే కాదు, చేయూత ఇవ్వడం అనేది P4 విధానంలో ముఖ్యమైన అంశం అని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. విశాఖపట్నంకు ఇప్పటికే భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం. 88,000 కోట్ల రూపాయలతో దేశ చరిత్రలోనే అతిపెద్ద పెట్టుబడిగా విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు అల్గారిథమ్స్ కూడా రాసేలా మన పిల్లలు సిద్ధమవుతున్నారు. 2047కి భారత్ నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. ఏపీ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉంటుందని సీఎం చెప్పారు.